హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి అగ్నివీర్ ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఫ్యూచర్లో అగ్నివీర్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అంటూ రిలీజ్ అయ్యింది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ బట్టి అగ్నివీర్ వాళ్ళకి జస్ట్ 4 years చేసిన తర్వాత 25% మెంబర్స్ని మాత్రమే రిటర్న్ చేసుకునేవాళ్ళు అండ్ 75% మెంబర్స్ని నార్మల్గా బ్యాక్ పంపిస్తారనమాట. వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి కూడా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయరు. బట్ గవర్నమెంట్ ఏం థింక్ చేస్తుందంటే ఇప్పుడు ఈ 75% మెంబర్స్ని బయటకు పంపినా సరే వీళ్ళు ఆల్మోస్ట్ 4 years పాటు మంచిగా డిసిప్లైన్గా వర్క్ అది చేసి ఉంటారు అండ్ వాళ్ళకి మంచి వెపన్స్ మీద మొత్తం అన్నిటి మీద మంచిగా పట్టు ఉంటుంది. సో వీళ్ళ కోసమేమో సిఏపిఎఫ్ అంటే ఐడియా ఉంది కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. అంటే ఇందులో మొత్తం మనకి ఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎన్ఎస్జి మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం థింక్ చేశారంటే, సో అగ్నివీర్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ అయి ఉంటారు. సో వీళ్ళని కనుక మనం రిక్రూట్ చేసుకుంటే సో వీళ్ళకి పెద్దగా ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నార్మల్గా కొత్త వాళ్ళకంటే వీళ్ళు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్గా ఉంటారు కదా. సో దీనివల్ల మనకి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి థాట్తో ప్రజెంట్ కొంతమంది ఆల్రెడీ కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్. ప్రజెంట్ని ఈ నలుగురు కూడా వాళ్ళ డీజీస్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో మీరు వినండి. సో నెక్స్ట్ అనేది నేను వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేసి నేను చెప్తాను. भविष्य में जो भी भर्ती आरक्षक यानी कांस्टेबल के लेवल पे होगी उसमें भी सभी श्रेणियों में 10% आरक्षण का प्रावधान किया जाएगा। न सिर्फ आरक्षण दिया जाएगा बल्कि उनको आयु सीमा में छूट भी दी जाएगी। जो दिसंबर 2026 व जनवरी 2027 में जो पहला बैच अग्निवीरों का आर्मी, नेवी, एयरफोर्स से डिस्चार्ज होगा उनके लिए ये छूट की सीमा 5 वर्ष होगी, लेकिन उसके पश्चात जो बैचेज आएंगे उसके लिए ये 3 वर्ष की सीमा की जाएगी। और तीसरी एक बहुत महत्वपूर्ण छूट जो दी गई है वो ये है कि जो परीक्षा होगी उसमें एक शारीरिक दक्षता परीक्षा यानी फिजिकल एफिशिएंसी टेस्ट होता है, तो वो टेस्ट की आवश्यकता अग्निवीरों को नहीं होगी। आरपीएफ बहुत उत्सुक है कि जब अग्निवीर आए हम उनका स्वागत करें अपने बल में, और उनके आने से आरपीएफ को भी एक नई ऊर्जा, एक नई गति और एक नया मनोबल मिलेगा। ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా, ప్రజెంట్ మీ అక్కడ మాట్లాడింది ఎవరంటే ఆర్పిఎఫ్ డీజీ మనోజ్ యాదవ్ గారు. సో ఓన్లీ ఆయన ఒక్కరనే కాదు, మ్యాక్సిమం సిఐఎస్ఎఫ్ నుంచి నిహా శెట్టి అండ్ ఆర్పిఎఫ్ నుంచి అనీస్ దయల్ సింగ్ అండ్ బిఎస్ఎఫ్ నుంచి నితిన్ అగర్వాల్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం అంటూ జరిగింది. సో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను నార్మల్గా వాళ్ళ ఫొటోస్ అనేది. అండ్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, సో ఆల్రెడీ అగ్నివీర్లో 4 years సర్వీస్ చేసి వస్తున్నారు కదా, వీళ్ళకి మంచి గ్రిప్ అనేది ఉంటుంది. సో వీళ్ళని మనం తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది కదా, మన ఫోర్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఈసారి నుంచి అంటే ప్రజెంట్ ఇప్పుడు 2022లో ఫస్ట్ బ్యాచ్ అనేది వెళ్ళారు కదా అగ్నివీర్, వాళ్ళు మ్యాక్సిమం 2026లో బ్యాక్ వస్తారు. అండ్ అక్కడి నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి అంటే కానిస్టేబుల్ లెవెల్ అనమాట, సిఎస్ఎఫ్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ. సో వీటన్నిటిలో నుంచి జస్ట్ మనకి కొత్త రిక్రూట్ చేసుకునేవా ఉంటాయి కదా, సో వాటిలో 10% అనేది వీళ్ళకి రిజర్వేషన్ చేస్తామని చెప్పారనమాట. సో 10% అంటే చాలా ఎక్కువ అండి, ఎందుకంటే యాక్చువల్గా మనకు ఒక 50,000 పోస్టులు తీసారంటే సో అందులో 5,000 పోస్టులు వీళ్ళకి మాత్రమే రిజర్వ్ అయ్యి ఉంటాయి. సో మ్యాక్సిమం ఇప్పుడు వరకు ఎవరైనా వెళ్దాం అనుకున్నా సరే, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నా సరే, జస్ట్ లైట్గా మీరు ప్రిపరేషన్ అనేది మరీ వదిలేకుండా లైట్గా జస్ట్ చూసుకుంటే చాలు. మీరు ఇన్ కేస్ ఆర్మీలో మీది ప్లేస్ కన్ఫర్మ్ అవ్వకపోయినా బయటకు వచ్చినా సరే, సో మీకు సిఏపిఎఫ్లోని మీకు నచ్చిన ఫోర్స్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇవేం నచ్చకపోయినా మీకు సిఐఎస్ఎఫ్లోకైనా వెళ్ళొచ్చు, లేదా వాటన్నిటికన్నా బెటర్ ఆర్పిఎఫ్లో అయినా ఉండొచ్చు, మన సేమ్ జోన్లోనే ఉండొచ్చు కాబట్టి. అండ్ ఇంకోటి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తానని చెప్పారండి. అంటే యాక్చువల్గా 2022లో ఫస్ట్ బ్యాచ్ వెళ్ళారు కదా, వాళ్ళకి మాత్రం 5 years ఇస్తానన్నారు. అండ్ నెక్స్ట్ నుంచి సెకండ్ బ్యాచ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తానని చెప్పారు. సో అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాటన్నిటికంటే ఇంకొకటి బిగ్ ఏంటంటే పీఈటీ కూడా లేదనమాట, జస్ట్ రిటర్న్ టెస్ట్ తర్వాత వీళ్ళకి పీఈటీ ఎగ్జామ్స్. ఇప్పటి వరకు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు మాత్రమే అలా ఉండేది.
సో వీళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ లేకపోయినా సరే మొత్తం సిఏపిఎఫ్ నుంచి మొత్తం ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏ బెనిఫిట్స్ ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా వీళ్ళు తీసుకోగలుగుతున్నారు. సో వీళ్ళకి పీఈటీ కూడా లేదు, జస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇంక డైరెక్ట్ మెడికల్ అన్నమాట. మెడికల్ కూడా జస్ట్ నార్మల్గానే ఉంటుంది, అంత హార్డ్ ఏమి ఉండదు. సో జస్ట్ ఎగ్జామ్ ఒకటి క్లియర్ చేస్తే చాలు, అది కూడా పెద్ద కట్ ఆఫ్ ఏమి ఉంటుంది, జస్ట్ బేసిక్ ఎగ్జామ్ లాగా ఉంటుంది వీళ్ళకి. సో ఇప్పటి వరకు ఎవరైనా అగ్నివీర్కి కొంచెం నార్మల్గా ఇంట్లో వాళ్ళు కానీ అది చెప్తూ ఉంటారు కదా, మనం ఇన్ కేసు వెళ్దామన్నా సరే ఎందుకు 4 years తర్వాత ఎలాగా జాబ్ కన్ఫర్మ్ కాదు కదా, 4 years తర్వాత వచ్చేస్తారన్న. ఇన్ కేసు మీకు ఏజ్ ఇప్పుడు 17, 18, 19 ఆర్ 20 ఉన్నా సరే ఈ టైంలో మీరు వెళ్ళి ఇన్ కేసు 4 yearsలో వచ్చేసినా సరే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి సో మీరు సిఏపిఎఫ్ నుంచి మీకు కావాల్సిన ఫోర్స్లో జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నాయి అన్నమాట సిఏపిఎఫ్కి సంబంధించిన మొత్తాన్ని ఫోర్సెస్ అనేవి. సో ఈ ఆపర్చునిటీ అనేది మీరు యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్ చేసేలా మా వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఎవరైనా ఫాలో అవ్వకపోతే దయచేసి ఫాలో అవ్వండి. సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మేము చేస్తున్న కంటెంట్ అంతా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.